నాకు ఎన్నోళ్ళ నుంచి కష్టపడుతున్నానండి, పదవి లేదు సార్ అనేసి. వీళ్ళకి ఎట్టుంటుంది, పదవి పార్టీలో తను చెప్పగానే ఇచ్చేయాలని అనిపిస్తుంది. కానీ ఆ వ్యవస్థ వేరే వాళ్ళకి అప్పచెప్పారు. ఆ తీసుకున్న వ్యక్తి ఈయన చెప్పగానే విని ఆ పదవి ఇవ్వాలి. అలా ఇస్తున్నారా? అది కాంగ్రెస్లో ఉంటుంది. అది ఓ 10 మంది 10 పదవులు వచ్చినాయి అంటే అసమ్మతి వర్గంలో అప్పట్లో రాజశేఖర రెడ్డి వర్గానికి 3 పోస్టులని, నేదురుమల్లి వర్గానికి 2 పదవులని, ఇట్లాగా. అట్లా ఇక్కడ ఉండదు. ఇది ప్రాంతీయ పార్టీ అయ్యేటప్పుడు దాని ఇంపాక్ట్ ఏంటంటే, మనం ఇవాళ దాకా వెలిగి ఇవాళ అకస్మాత్తుగా మనం ఏం చేయలేం, ఏదని అడిగితే నేను ఏం చేయలేకపోతున్నానని చెప్పలేకపోతారు. ఇట్లాంటి వాళ్ళు పెద్ద మనుషులు కదా వీళ్ళు. ఆ వయసులో ఉన్నటువంటి వాడు ఏం చెప్పగలుగుతాడు ఆయన? రెండవది, ఒక అసంతృప్తి ఏం రగులుతూ ఉంది, మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు, నన్ను ఒక్కడనే పక్కన పెడతా ఉన్నారు పద్దాకా, ఆయన ఒక్కడనే పక్కన పెడుతున్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ బలంగా పెరిగిపోయింది. అంటే ఇవాళ పదవి ఇచ్చి 3 నెలలు తిరగకపోతే మళ్ళీ మార్చేసేసి, మళ్ళీ ఇంకోటి ఇచ్చి మళ్ళీ మార్చేసేసి, ఇట్లా చేస్తూ ఉంటే అదేది మనకు కనుక సిన్సియర్ ఆఫీసర్ని పనిష్మెంట్ అని చెప్పేసి పనిష్మెంట్ అని చెప్పకుండా ట్రాన్స్ఫర్లు చేస్తుంటారు చూడండి, ఆ టైప్ అయిపోయింది ఆయన జీవితం. పార్టీ కోసమే నేను ఇంత సిన్సియర్గా ఉన్నా సరే నన్ను ఇట్లా చేస్తున్నారు అన్నట్టు ఆయనలో పెరిగిన అసంతృప్తి. కానీ ఒకటి సార్